పామాయిల్ రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా ఆర్డీఓ కార్యాలయంలో రైతులతో కలిసి ప్రభుత్వ విధానాలపై విమర్శలను గుప్పించారు. సోన్ మండలంలో శంకుస్థాపన చేసిన పామాయిల్ పరిశ్రమను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పరిశ్రమ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చేతనైతే రైతులకు సాయం కానీ నష్టం చేయవద్దని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని విమర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సాధన కొరకు నిర్వహిస్తున్నటువంటి ఈ రైతుల యొక్క ధర్నా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇది ప్రభుత్వ దృష్టికి కలెక్టర్ ద్వారా తీసుకెళ్లి దీనికి అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి ఈ రైతుల మనోభావాలు, రైతుల బాధలు ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళ విని ఇప్పటికైనా నేను అడ్డుపడను అని చెప్పి మరి మీరు ముందుకు వస్తే ఇంకా సంతోషము. లేదంటే శాంతియుతం కాకుండా రేపు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మైక్ చేంజ్ చేయమంటే మనందరం కూడా రైతుకు నీతో అయితే తోచినంత సాయం చేయండి, లేదంటే చేయకు కానీ నష్టం చేయద్దని పాపం అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ గెలలన్నీ కూడా రేపు మార్కెట్ పంపాలంటే ఇది ఒక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నేను చెప్పే ఉపన్యాసంలో అప్పుడు క్లియర్ చెప్తాను. కాబట్టి